బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరైన హేమను అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. హేమ నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇవాళ సీసీబీ ఎదుటకు వచ్చారు. మే 20న బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు హేమ. ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలంటూ తొలుత హేమకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే రెండోసారి నోటీసులు అందుకున్న తర్వాతే పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరైన హేమను అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమని పోలీసు సీసీపీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెని ప్రస్తుతానికి అటు బెంగళూరులోని మెడికల్ చెకప్ కోసం తరలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే నిన్న ఏదైతే సీసీపీ హాజరు కావాల్సింది, కానీ హాజరు కాకుండా ఆమె ఉండిపోయింది. అది ఈ రోజు ఆమె హాజరు కావడం జరిగింది. అయితే హాజరైన తర్వాత ఉదయం నుంచి ఆమెను విచారించారు. విచారించిన తర్వాత ఆమెని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసుకుంటారు, అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అదుపు తీసుకున్న హేమను మరి కాసేపట్లో మెడికల్ చెకప్ కోసం కూడా ఆమెను తరలిస్తున్నారు. మెడికల్ చెకప్ అయిన తర్వాత అధికారికంగా ఆమెని అంటే అరెస్ట్ సంబంధించిన ప్రకటన కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఈ నెల గత నెల 20వ తేదీన రేవ్ పార్టీలో జరిగిన వ్యవహారంలో ఆమె పాల్గొనడం జరిగింది. అయితే తనకు సంబంధం లేదని ప్రకటన చేసింది. అంతేకాకుండా పోలీసులు కావచ్చు, మీడియాను కావచ్చు, లేకుంటే పబ్లిక్ ని బ్లఫ్ చేస్తూ ఒక మీడియా కూడా ఒక వీడియోను కూడా అక్కడి నుంచి కూడా ఆమె ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆమెని గత నెలలోనే రావాలని చెప్పి కూడా నోటీస్ ఇచ్చినప్పటికీ అప్పుడు హాజరు కాలేదు. అంతేకాకుండా ఆమె పట్టించుకోలేదు. అయితే రెండోసారి నోటీసులు ఇచ్చి ఆమె రమ్మని చెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదు, వదిలిపెట్టడం జరిగింది. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సీసీపీ అధికారులు ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వచ్చి ఆమెను తీసుకువెళ్లి ఆమెను విచారించి కొద్దిసేపు క్రితమే ఆమెని అదుపులో తీసుకున్నట్టుగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి సమగ్రంగా అధికారులు ఆమెను ఏమి చేయబోతున్నారు అంటే అరెస్ట్ చేయబోతున్నారా, లేకుంటే నోటీస్ పంపించేస్తారా, లేకుంటే ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్న విషయం కూడా మరి కాసేపట్లో చెప్పే అవకాశం. ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం మేరకు నటి హేమను మాత్రం అదుపులో తీసుకున్నారు. మరి కాసేపట్లో మెడికల్ చెకప్ కోసం అటు తరలిస్తున్నట్టుగా సమాచారం. థ్యాంక్ యూ రమేష్.